హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఇది సాటర్డే రోజు అనమాట. సో ఈవినింగ్ టైం నాకు పసుపుట్టికి అయితే పిలిచారు. నేను సింపుల్గా శారీ కట్టుకున్నాను. బట్ ఏదో తక్కువైంది అనిపిస్తుంది. ఏం తక్కువైందో నాకు తెలియట్లేదు అనమాట. సో అదే రోజు బర్త్డే పార్టీ కూడా ఉంది. సో నాకు వచ్చిన ప్రాసెస్లో అయితే నేను బర్త్డే గిఫ్ట్ అయితే ప్యాక్ చేసేసాను. సో బాగానే చేశాను అయితే అనుకుంటున్నాను. ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇది సప్తశనివారం వ్రతం అయితే స్టార్ట్ చేశారు. మొన్న ఏకాదశికి అయితే చాలా మంది స్టార్ట్ చేశారండి. సో చాలా మంది తొలి ఏకాదశి రోజు స్టార్ట్ చేస్తే మంచిది. సో ఆ రోజే స్టార్ట్ చేశారు. వీళ్ళ సెకండ్ వీక్ అనమాట. బట్ సెకండ్ వీక్ ఎందుకంటే వాళ్ళ మనవడిది బర్త్డే ఉంది. సో అదే రోజు పసుపు బొట్టించుకొని భోజనం పెట్టుకుందామని అయితే అనుకున్నారు. సో రెండు ఒకేసారి కంప్లీట్ అయిపోతుంది కదా అనుకొని, సో ఇక్కడ నేనైతే పసుపు బొట్టుకి ఎక్కువగా నేనైతే శారీని ప్రిఫర్ చేస్తాను. సో శారీ అయితే సింపుల్గా కట్టుకొని వెళ్ళాను. సో చాలా తొందరగా అయిపోద్ది అనుకున్నా, బట్ చాలా లేట్ అయ్యింది అక్కడి నుంచి వచ్చేసరికి అనమాట. నేనైతే లాస్ట్ ఇయర్ అయితే చేశాను, బట్ ఈ ఇయర్ ఇంకా అనుకోవట్లేదు. బట్ ఏమో ఇంకా దేవుడు ఇష్టం అనమాట. సో ఏదైనా సరే చెయ్యి అంటే దేవుడిది అనుగ్రహం లేనిది మనం ఏది స్టార్ట్ చేయలేం కదా. సో అదైతే బాగా నమ్ముతాను అనమాట. సో బర్త్డే పార్టీ కూడా స్టార్ట్ అయిపోయింది. సో అదే రోజు అయిన బర్త్డే పార్టీ అనుకోవచ్చు. వాళ్ళైతే వెజ్ తెచ్చారు, కేక్. బట్ పిల్లలు ఊరుకోరు కదండి. సో ఆ రకంగా వాళ్ళైతే బర్త్డే పార్టీ చేశారు. సో మా బాబుకి అయితే అస్సలు హెల్త్ బాగాలేదు. బట్ బర్త్డే పార్టీ అని తీసుకొని వచ్చానమాట. సో గిఫ్ట్ నేనే ఇస్తానని ఫస్ట్ నుంచి అదే మాట. సో వాడే ఇచ్చాడు. ఇంకా భోజనాలు కూడా పెట్టారు. సో అదేంటో కానీ దేవుడి కోసం అని మనం ప్రసాదాలు తయారు చేస్తే చాలా బాగా కుదురుతుంది. అది టేస్ట్ చాలా బాగుంది.